రూపాయలు 8,250 రూపాయలపై 7.1/5% వడ్డీ రేటుతో 3.5 సంవత్సరాల కాలానికి అయ్యే బారు వడ్డీ ఎంత? ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. 1 2,059 రూపాయలు, 2 2,079 రూపాయలు, 3 2,159 రూపాయలు, 4 2,020 రూపాయలు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఏమేమి ఇచ్చాడు ఈ ప్రాబ్లంలో. అసలు ఇచ్చాడు. అసలు అంటే ప్రిన్సిపల్. అసలు ఇచ్చాడు. అసలు ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రిన్సిపల్ అంటాడు. అదెంత? 8,250 రూపాయలు, 8,250. నెక్స్ట్ వడ్డీ రేట్ ఇచ్చాడు. ఆర్. వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు? 7.1/5% ఇచ్చాడు. దీన్ని ఆర్తో చేస్తామన్నమాట. వడ్డీ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనమాట. 7.1/5% చొప్పున వడ్డీ రేటు. నెక్స్ట్ టీ ఇచ్చాడు. టీ అంటే కాలం. కాలం ఎంత ఇచ్చాడు? 3.5 సంవత్సరాలు, అంటే 3.5 years అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఎంత అంటే బారు వడ్డీ, ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. బారు వడ్డీకి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇచ్చినవి రాస్తాను చూడండి. ఇచ్చింది రాసాను చూడండి. అసలు P = ఎంత, వడ్డీ రేట్ R = 7/1/5. 7/1/5ని దీన్ని మామూలు ఫ్రాక్షన్లోకి మార్చండి, ప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చండి. 7 5 35, 1 36/5, అవునా? 36/5. నెక్స్ట్ ఇది కూడా చూడండి. 3 2 6 1 7/2. ఇప్పుడు మనం బార్ వడ్డీకి ఇంట్రెస్ట్ ఏంటి, ఫార్ములా ఏంటి అంటే PTR/100. ఇప్పుడు మనం ఇచ్చిన ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సబ్స్టిట్యూట్ చేస్తే I = P ఎంత ఇచ్చాడు? 8,250 ఇంటూ నెక్స్ట్ T ఎంత? 7/2. నెక్స్ట్ R ఎంత? 36/5 బై ఇక్కడ 100 ఉంది కాబట్టి ఈ 100 ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయండి. 0కు 0 కట్ అయిపోయింది, అవునా? ఇప్పుడు 5 1s ఇక్కడ కొట్టేయండి. 5 1s అంతే కదా, 3 32. 32 అంటే ఎంత? 6 ఇక్కడ ఎంత మిగిలితే 2 అంటే 5 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 5 టేబుల్ తోటి. నెక్స్ట్ 5 2s, 5 3s, ఇక్కడ ఒక 1 అంతే కదా. 5 3s 15, 5 3s 15. నెక్స్ట్ 2 టేబుల్ తోటి. 2 1s, 2 1s, 2 8s అంతే కదా. 2 8s మళ్ళీ 2 9s. మిగిలినవి రాసేసేయండి. ఇక్కడ మిగిలిన ఏమేమి మిగిలినాయి? 33 ఇంటూ నెక్స్ట్ 7 ఇంటూ 9 మిగిలింది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 2079 వస్తుంది. సో ఆప్షన్లో ఉందో చూడండి, 2079 రూపీస్ అనేది 2 అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.